ఆగండి చందు గారు సార్ చెప్పినట్లో నేను కొన్నిట్లో విభేదిస్తున్నా. ఎందుకంటే 130 తప్పులేదు, ఆయనకున్న అభిమానం 150 అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన అభిప్రాయం, ఆయన నెక్స్ట్ ఎందుకంటే ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటూ ఉన్నారు, ఆయన ఎందుకో విభేదించి బయటకు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో వెళ్ళారని వచ్చారో ముందు వెళ్ళి వచ్చారో నాకు తెలియదు. ఏదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఆయన్ని ఇష్టపడుతున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత గెలిచినా గెలవకపోయినా దాంట్లో చేరుతాడు, ఆహ్వానించదగ్గ పరిణామం, ఎవరు కాదనలేదు. విశ్లేషక గురించి వైసీపీ నేతగా అవతారం రాజశేఖర్ గారు. రైట్, గుడ్. సరే, బ్యాడ్జీ తీసేస్తారేమో, ప్రత్యేక హోదా బ్యాడ్జీ. ఇన్నాళ్ళకి ఆయన క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఆయన నోటి నుంచి వచ్చింది, చాలా సంతోషం. అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని అసెంబ్లీ అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టిన తర్వాత ఆయన గెలిచిన ఎమ్మెల్యేలతో ఏం చేస్తాడు అనేది మనం చూద్దాం, ఇవ్వాలి కదా. ఇకపోతే ఆత్మసాక్షి, నాగన్న సర్వేలు ఈ రెండు కూడా పూర్తిగా వైసీపీకి సపోర్ట్ చేసినాయి. ఓకేనా. అదే సమయంలో పోల్ పల్సు ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీస్ ఏమో కూటమి వస్తున్నాయి అని చెప్పింది. ఇట్లా ఎవరికో డిఫరెంట్ ఒపీనియన్లు 4వ తారీఖు దాకా ఓపిక పడితే ఎవరు గెలుస్తారనేది తెలిసింది బ్రహ్మనాయుడు గారు. ఇకపోతే సార్ ఏం చెప్పాడంటే రూరల్ విలేజెస్లో 85% ఓటు పడింది. ఈ రూరల్ విలేజ్లో ఓట్లన్నీ కూడా సాలిడ్గా వైసీపీకి పడి అంటున్నారు. నేను చెప్తాను మెజారిటీ పడింది అంటున్నారు. అదే రూరల్ విలేజెస్లో గ్రామాల్లో ఎక్కడ పుట్టి పెరిగి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, వేరే ప్లేసుల్లో ఉన్న ఈ 56 లక్షల ఓట్లు వచ్చినాయి కదా ఏసీటానికి, వాళ్ళు గ్రామాల్లో వాళ్ళేగా. పట్టణాల్లో కొంతమంది ఉంటారు, 60% వాళ్ళు కూడా ఉంటారు. గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే, నేను గ్రామం నుంచి, అంతే కదా. ఆ గ్రామాలు ఏమండి, ఇప్పుడు ఆయన చెప్పిన ఫిగర్లో, ఆయన చెప్పిన దాంట్లో నేను ఎక్కడ కూడా విభేదించలా. తప్పని మీరు ఎట్లా అంటారు? నాకున్న సమాచారం నాది, యాజ్ ఎ లాయర్ గా నాకున్న సమాచారం నాది. సరే పక్కన పెట్టండి, మీరు పక్కన పెట్టండి. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. ఒకటి, ఆయన అనుకున్నంత రూరల్ విలేజ్లో ఇప్పుడు ఏంటంటే మహిళలు ఎక్కువ చైతన్యవంతయ్యారు, ఓట్లు వేశారు. నేనేం చెప్తానంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళు కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు కావచ్చు, అది పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, కూటమికి వేశారు. 40 నుంచి 60 వాళ్ళు డెఫినెట్గా వైసీపీకి వాళ్ళకున్న పథకాలు రీత్యా బటన్ నొక్కటం వల్ల వేయాలి మళ్ళా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కూడా వైసీపీ బటన్ నొక్కారు. దాంట్లో కొంతమంది ఏంటంటే ఈ 18 సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఆరబొడ్డోళ్ళు లాగు లిక్కర్లు వేసుకున్నారు, వీళ్ళందరికీ ఓట్లు వచ్చినాయి. వాళ్ళు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మారుస్తారుగా. 40 నుంచి 60 కొన్ని నియోజకవర్గాల్లో నేను విన్న దగ్గర పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రమాణం తీసుకున్నారు. విశాఖపట్నంలో టీడీపీ కోటేశారని గొడ్డలతో దాడి చేయాల పక్కన పెట్టదు ఎనిద్దు. నేనేం చెప్తానంటే ఇక్కడ ఈ పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రభావితం చూపించే అవకాశం ఉంది 40-60 లోపు, పక్కన పెట్టండి. ఇకపోతే ఎస్సీల్లో మన ఎవరు అనుకున్నా, టీడీపీ వాళ్ళు కాదనుకున్నా, జనసేన కాదనుకున్నా, ఎడ్జీ వైసీపీకి ఉంటుంది డెఫినెట్గా 60 to 70% వాళ్ళకే పడింది ఎస్సీల్లో. అదే సమయంలో ఎస్టీలో 50-50%, అది కూడా చెప్పుకుందాం. తర్వాత ముస్లిమ్స్ మైనార్టీలో ఎక్కువ వైసీపీకి ఉంది. టీడీపీ జనసేన కలిసిన తర్వాత కొంత పార్ట్ వచ్చింది, రైట్. ఇకపోతే బీసీలో సాలిడ్గా గతంలో 60 నుంచి 70% సపోర్ట్ చేసిన టీడీపీకి 60% టీడీపీకి, 40% వైసీపీకి పరిమితమైంది. దాన్ని ఏమంటారు? కాదా, ఇది కాదా? అదేవిధంగా ఉద్యోగస్తులు సాక్షాత్తు అధికార పక్షం ఒప్పుకుంటుంది. 4.5 లక్షల ఓట్లు ఎప్పుడు లేని విధంగా చైతన్యంగా ఉద్యోగుల వ్యతిరేకత, సిపిఎస్ రద్దు కావచ్చు, ఏరియర్స్ రాకపోవడం కావచ్చు, ఉద్యోగుల ఇబ్బందులు కావచ్చు, వేరియస్ రీజన్స్ ఏదైనా కానీ మాకు ఈ ప్రభుత్వం అంతగా లేదు అనేది భావన కలిగింది, వ్యతిరేకత, ఇంటలెక్చువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీలు అన్ని అధికార పక్షం వచ్చినాయి, పట్టణ ఓటర్లు, పట్టణ సెమీ ఇది మొత్తం కూడా ఆయన చెప్పినట్టు కంప్లీట్గా కూటమి వైపే ఉన్నాయి. ఇక దీని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సాలిడ్గా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత, మార్జిన్ 2-3%తోనే ఈ గెలిపోవటంలోనే నిర్ణయించబడతాయి. అది మీకు తెలిసిన విషయం. 2019-2024కి ఎంత తేడా, ఎంత ఓట్లు వచ్చినాయి, ఎంత 35 లక్షల మార్జిన్లో ఇక్కడ జనసేన చేరింది. జనసేన కలవటం వల్ల ఓటు ట్రాన్స్ఫర్మేషను, ఓటు పోలరైజేషన్ అవ్వటం వల్ల ఈ రెండు కలిసి అక్కడ 52 56 58% ఈ కూటమికి వస్తుంది. 42కి ఈయన పడిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంకా ఇంత విశ్లేషణ ఇంతకంటే ఇప్పుడు సాలిడ్గా నాకు వస్తుంది అనుకునే పరిస్థితి నుంచి ఇంత గ్రాఫ్ బటన్ నొక్కితే 99% మేము పథకాలు ఇచ్చినప్పుడు ఈ పథకాలు ఇచ్చారు, చేశారు సరే. అదే సమయంలో 2.5 లక్షల కోట్లు ఉన్న అప్పు గత ప్రభుత్వం దిగినప్పుడు, చంద్రబాబు దిగినప్పుడు ఇప్పుడు 8 లక్షలు యాడ్ అయిందంటున్నారు, 10.5 లక్షలు అని చెప్తున్నారు. సరే అక్కడ పక్కన పెట్టండి. ప్రధానమైన విషయాలు
ఈ ప్రభుత్వం అధికారానికి దూరం అవడానికి యాజ్ ఎ లామెన్గా నేను చెప్తుంది ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, గ్రాస్ రూట్ లెవెల్లో ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత ఉంది? గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎటువంటి విభేదం లేదు, ఎటువంటి ఇది లేదు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీఆర్ ప్రొవైడర్, నేను ఇస్తున్నాను మీరు తీసుకుంటున్నారనే భావన ఆయనలో వచ్చింది. అదే ఇది ఇక్కడ కేసీఆర్ గారికి కూడా వచ్చింది. ప్రగతి భవన్కి ప్రజలకి దూరం అయింది, అదే పతనానికి కారణమైంది. అదే ప్రజలు దూరం చేశారు. కంచెలు తొలగించాడు గుంపు మేస్త్రిగా రేవంత్ రెడ్డి. ఈ రోజున జూన్ 2న ఆయన సోనియా గాంధీని పిలిచి సన్మానం చేయబోతున్నాడు. పక్కన పెట్టండి. ఈ 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ కూడా మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాం. జూన్ 2 తారీఖు రేపటితో మన కామన్ క్యాపిటల్ కూడా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. మరి అది పొడిగించమని అడుగుతారా లేదా? ఇప్పటికీ రాష్ట్రాల మధ్య చాలా ఆస్తుల విషయంలో తేడా. సరే పక్కన పెట్టండి. ప్రధానమైనది ఏంటంటే రాజధాని లేకపోవటం. ఈ దేశంలో జస్టిస్ దేవానంద్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా చేసిన వ్యక్తి వాళ్ళ కూతురు సివిల్స్ ప్రిపేర్ అవుతుంటే ఢిల్లీలో అడిగారంట, మీ క్యాపిటల్ ఏంటంటే చెప్పలేకపోయాడు డాడీ. అందుకనే నాన్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీసెస్. సరే, ఆంధ్రప్రదేశ్ has 3 capitals, విశాఖపట్నం, అమరావతి. మీ అభిప్రాయం జడ్జి గారు కూడా పేరుచ్చారు. మీకు చాలా మంది ఎటువంటి వ్యక్తులు వైసీపీ ఇదిలో ఉండి ఎంత దారుణంగా ట్రోల్ చేస్తారో తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తాను, రేపులు చేస్తాను, ఇన్ని రకాలుగా చేస్తారు. మిమ్మల్ని కూడా బెదిరించుకుంటున్నారు. సరే బెదిరిస్తారు, అందరినీ బెదిరిస్తారండి. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా సార్ ఒకటి సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ పెట్టిందని అంటున్నారు. మరి చింతా గారిలాగా ఎందుకు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అంత సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు? ఇది మాది కాదని. అదే ఇది ఏకు మేకై కూర్చుంటుంది. నా భూమి నా మీద, నా పట్టాదారు పాసుబుక్ మీద. కానీ ప్రజలైతే అలా బిలీవ్ అయ్యారని అయిపోయారు. నా భూమి పోతుంది సార్, నా మట్టి విలువ నాకు తెలుసు సార్. మా నాన్నగారు మీ నాన్నగారు కానీ మనకి ఇచ్చిన ఆస్తి అరెకరమో ఎకరమో పావు ఎకరమో నాది కాదు అనుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఎమోషనల్ అటాచ్మెంట్తో ప్రభుత్వ వ్యతిరేకత మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడలా. ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. ల్యాండ్ యాక్ట్ ఈయన చెప్పినట్టుగా చింతా గారు చెప్పినట్టు కూడా మంత్రులు దాన్ని కవర్ చేసుకోవాలి. అది కరెక్ట్ చెప్పలేదు కాదు, ప్రజలు అది నమ్మారు అనేది ఇక్కడ ఫైనల్ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఆ రోజు నమ్మారు ప్రజలు. ఆ రోజు నమ్మారు. ఇప్పుడు నాకు డౌట్ చింతా గారు, నాకు డౌట్. ఇప్పుడు చింతా మధ్యకాలంలో ప్రత్యేక హోదా సాధిద్దామని చెప్పేసి అందరికి చాలా మంది బ్యాడ్జెస్ కూడా పంపిణీ చేసినట్టున్నారు. సో ఇప్పుడు చింతా గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతాను అంటే ఈ బ్యాడ్జ్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు జేబుకు పెడతారా ఎట్లా? ఇది నేను వ్యక్తిగత హోదాలో పెట్టుకున్నా. ఓకే, పార్టీలో చెట్టు కూడా పెట్టుకుంటా. జగన్ గారికి పెట్టరా? అది నేను పెడతాను, అప్పీల్ చేస్తా, ప్రజలందరికీ అప్పీల్ చేస్తా, పెట్టుకోమని అందరికీ జగన్మోహన్ రెడ్డి కూడా అప్పీల్ చేస్తా. ఒకటి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములు లాక్కుంటారని నిజమా అబద్ధమా? పక్కన చేశాము, అదేమి పెద్ద నమ్మక ద్రోహం ఎట్లా అంటే అదేనా ప్రజలకు ఏమన్నా హాని కలిగించే అంశమా? రకరకాలుగా చెప్పారు, చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు, సమర్థవంతంగా ఫెయిల్ అయినారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్. రెండోది ధర్మయుద్ధం. ధర్మయుద్ధం ఎవరి మీద సార్? 974 కిలోమీటర్ల తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉండి పట్టుమని 10 ఐటీ కంపెనీలు లేకపోతే ఎవరి మీద ధర్మయుద్ధం? 10 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి విశాఖపట్నం కేంద్రంగా పెట్టిన మీరు ఎన్ని పరిశ్రమలు తేగలిగారు? 13 లక్షలు కూడా ఎంఓఏలు కుదుర్చుకున్నారు. అసలు వాళ్ళు రివర్స్ అయిపోయారు. చాలా మంది చెప్పారు మేము లేవు అని చెప్పేసి దాంట్లో. సరే అవన్నీ పక్కన పెట్టండి. సరే ప్రకృతికి పర్యావరణానికి ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం కొండలు తొలిచి బంగారాలు కట్టారు సార్. అక్కడ పెడతామని చెప్పన్నారు. అక్కడ కూడా లేదు. అయిపోయింది, 59 నెలలు అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ 1 మంత్ వాళ్ళ చేతిలో తీసుకుంది. రాజధాని 3 ప్రాంతాలు అన్నారు, కర్నూలు అన్నారు,
ఆంధ్రప్రదేశ్ అన్నారు, లేకపోతే అమరావతి అన్నారు, 3 విశాఖపట్నం అన్నారు. రైట్ రైట్ ప్రజలకు ఇక్కడ ఏంటంటే సార్, ప్రజలకు కావాల్సింది మెరుగైన జీవన ప్రమాణాలు. అవి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నాయా లేదా? గంజాయి అడ్డాగా మారిపోయింది సార్. మొన్న నేను నా కాన్స్టిట్యూన్సీ వెళ్ళొచ్చా, పర్చూరు ప్రాంతం, సరే, ఇంకా అసలు ప్రతి గ్రామంలో గంజాయి చందు గారు. యువత చెడుదోవలు పడుతుంది, కంట్రోల్ లేదు. ఇంకోటి చెప్పండి, ఇంకోటి ఎక్కడికైనా ఈ దేశంలో గంజాయి కావచ్చు, ఎరాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మూలాలు ఆంధ్రప్రదేశ్కి అయిపోయింది. అంటే మూడోది, కొత్తగానా? ఏమండి, సరైన రోడ్లు సదుపాయాలు లేవు. Right, 10,000 మంది అమాయకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. పోలవరం మీరు పూర్తి చేయరు. చందు గారు, ఆయన ప్రశంసలు తేరు. వారికి టైం ఇద్దాం. ఎన్నికల చందు గారు. ఎన్నికల ప్రసంగం సమాధానం వద్దు. చెప్పాలా? రైట్, చింతగారు. ఎన్నికల ప్రసాద్ మీరు చేసేది నేను సమాధానం చెప్తా. ఇక్కడ ఫస్ట్ మీరు అడిగారు